నా దగ్గర పేగు క్యాన్సర్కి చికిత్స తీసుకుంటున్న ఒక రిచ్ పేషెంట్ డాక్టర్ గారు బహుశా నేను తినే విధానం వేరుగా ఉండాల్సిందని అన్నాడు. అతను పొగాకు తాగడు, మద్యం ముట్టుకోడు. అతనికి ఉన్న ఒకే ఒక ఆనందం ఆహారం మాత్రమే. ఆహారానికి క్యాన్సర్కు సంబంధం ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. అతను రోజువారీ తినే అలవాట్లు మనలో చాలా మందికి ఉన్నాయి. ఉదయం పూట బ్రెడ్, టీ, బిస్కెట్స్, మధ్యాహ్నం బిర్యానీ, రైస్ ఎక్కువగా ఉండే ఆహారాలు, కూరగాయలు చాలా తక్కువ, సాయంకాలం టీ సమయంలో సమోసాలు, చిప్స్, చక్కెర ఎక్కువగా ఉండే శీతల పానీయాలు, వారాంతాల్లో మిత్రులతో విందులు, అందులో తండూరి మాంసము, కబాబ్సు, ఇక పండ్లు అనేవి చాలా అరుదు, సలాడ్స్ అసలు ఉండనే ఉండవు, పీచు పదార్థం దాదాపుగా వాళ్ళ ఆహారాల్లో కనబడదు. ఇటువంటి ఆహారం పేగుల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు పెంచుతుంది, బరువు మరింత పెరుగుతారు, చివరికి ఇవన్నీ పేగు క్యాన్సర్కి దారితీస్తాయి. ఆహారంలో మార్పులు చాలా ముఖ్యం. ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోక్లీ లాంటి కూరగాయలు కనుక తిన్నట్టయితే వాటిలో శరీరానికి రక్షణ ఇచ్చే పదార్థాలు చాలా ఉంటాయి. అలాగే పప్పులు, ఎక్కువగా ఆకుకూరలు, తరచుగా గోధుమలు, బ్రౌన్ రైసు, జొన్నలు లాంటి సంపూర్ణ ధాన్యాలు, సీజన్లో దొరికే కూరగాయలు, పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆహారం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదాన్ని చక్కగా తగ్గిస్తాయి. మీ ప్లేటు మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే మంచి ఆహారాన్ని ఎంచుకోండి.